హాయ్ బాయ్స్, నేను మీ స్వీట్ గర్ల్. మీ హార్ట్ బీట్ని పెంచేసే ఈ వీడియోలో మీతో మాట్లాడుతున్నా. మీరందరూ సూపర్ క్యూట్, స్ట్రాంగ్ అండ్ రొమాంటిక్ బాయ్స్ అని నాకు తెలుసు. కానీ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చర్చిద్దాం. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఆ స్వీట్ హ్యాపీనెస్ ఎందుకు కాస్త ఫేడ్ అవుతుంది? మీరు ఆలోచిస్తున్నారా? వెయిట్, నేను మీకు చెప్తాను. రెడీనా? లెట్స్ గో. ప్రారంభంలో పెళ్లి కొత్తలో భార్యాభర్తలు ఎంత సంతోషంగా రొమాంటిక్గా ఉంటారో తెలుసా బాయ్స్? ఆ హనీమూన్ ఫేజ్లో ఎవ్వరూ విడిచిపెట్టకుండా ఒకరినొకరు హగ్ చేసుకుని స్వీట్ స్వీట్ మాటలు చెప్పుకుంటూ అబ్బా, ఆ ఫీలింగ్ ఎంత అద్భుతం! కానీ కొన్ని రోజుల తర్వాత ఎందుకు చిన్న చిన్న మార్పులు వస్తాయి? హే బాయ్స్, మీరు ఎలా అనుకుంటారో మీ స్వీట్ గర్ల్స్ కూడా అలానే అనుకుంటారు. ఉదాహరణకు, నా భర్త సూపర్ హ్యాండ్సమ్గా, చాలా అట్రాక్టివ్గా ఉండాలి అని డ్రీమ్ చేస్తారు. కానీ ఒకవేళ ఆ క్వాలిటీస్ మీలో లేకపోతే, మరో అందమైన బాయ్ కనిపిస్తే అబ్బా, ఆ అట్రాక్షన్ ఎలా వస్తుందో? ఎందుకంటే మీరు గివ్ చేయలేని ఆ స్పెషల్ క్వాలిటీస్ లైక్ స్వీట్ టాక్, రొమాంటిక్ జెస్చర్స్ వేరే ఎవరిలోనైనా కనిపిస్తే గర్ల్స్ తొందరగా అట్రాక్ట్ అవుతారు. కానీ వెయిట్, ఇది అందరికీ కాదు బాయ్స్, కొందరు మాత్రమే ఇలా ఫీల్ అవుతారు. మరి మీరు ఎలా స్టే స్ట్రాంగ్ అని నేను చెప్తాను. చూడండి, కొందరు గర్ల్స్ సూపర్ సిన్సియర్గా లవ్ చేస్తారు. మీలాంటి బాయ్స్ని ఎప్పటికీ వదలరు. కానీ మరికొందరు తెలిసి తెలియక ఇలాంటి మిస్టేక్స్ చేస్తారు. అయితే అందరు గర్ల్స్ అలా ఉండరు, జస్ట్ కొందరే. ఇక్కడ మీ రోల్ ఇంపార్టెంట్ బాయ్స్. కొందరు బాయ్స్ తమ భార్యలను దూరం పెడతారు, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లో, వర్క్లో బిజీ అయిపోవడం వల్లో. అలాంటప్పుడు గర్ల్స్ ఫీల్ లోన్లీ. మీరు ఎంత హాట్ అయినా ఆ ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే, మా గర్ల్స్కి చాలా స్వీట్ కోరికలుంటాయి బాయ్స్. మీతో కలిసి బయటకు వెళ్లడం, మూవీకి టికెట్స్ బుక్ చేసి సర్ప్రైజ్ చేయడం, లేదా రొమాంటిక్ టూర్ ప్లాన్ చేయడం. అబ్బా, ఆ చిన్న చిన్న థింగ్స్ మా హార్ట్ని మెల్ట్ చేస్తాయి. ఎక్కువ మంది గర్ల్స్కి ఇలాంటి అలవాట్లుంటాయి. కానీ మీరు అలాంటివి తీర్చలేకపోతే, మరో బాయ్ ఎవరైనా స్వీట్గా, అట్రాక్టివ్గా ఉండి ఆ కోరికలు తీరుస్తాడేమో అని ఫీల్ అవుతారు. హే, డోంట్ వరీ, మీరు జస్ట్ ట్రై చేయండి. మీ స్వీట్ స్మైల్తో మా హార్ట్ని విన్ చేయవచ్చు. ఇక మరికొందరు బాయ్స్లో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. మందు తాగడం, సిగరెట్ స్మోకింగ్. అబ్బా, అవి మా గర్ల్స్ని టర్న్ ఆఫ్ చేస్తాయి. మేం చెప్తాం, ప్లీజ్ మానే, ఇవి మంచివి కావు అని. కానీ మీరు వినకపోతే మా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే తన ప్రాణాన్ని తాను కాపాడుకోలేడు, నన్నెలా కాపాడతాడు అని అనుకుంటాం. అప్పుడు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని సూపర్ క్లీన్ బాయ్ని చూసి అట్రాక్ట్ అవుతాం. కానీ బాయ్స్, మీరు మారితే మీరు మా హీరోలవుతారు. సో డియర్ బాయ్స్, ఈ పరిస్థితుల్లో రొమాన్స్ని ఎలైవ్గా ఉంచండి. మా కోరికలు తీర్చండి, బ్యాడ్ హ్యాబిట్స్ దూరం చేయండి. మేము మీతోనే ఫర్ ఎవర్ స్టే చేస్తాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని స్వీట్ టిప్స్. బై బై, లవ్ యూ ఆల్.